Hi, good morning, students. How are you? Fine? Okay. Welcome to the online class of Maths Sets Day 7. Sets, we are in the chapter Sets. Okay. Uh, Today we will discuss about finite sets and infinite sets. Types of sets already we learned about empty set. Empty set గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫైనైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్. ఫైనైట్ సెట్ డెఫినేషన్ మీరు ఈ విధంగా రాసుకోండి, నేను చెప్పినట్టు అది అక్కడ లేదు. ఫైనైట్ సెట్ ఏ సెట్ విచ్ హ్యాజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. అండర్స్టాండ్? ఏ సెట్ విచ్ హ్యాజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. అంటే ఏంటి, మనకు ఆ సెట్లో మనకు కౌంట్ చేయగలిగిన ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 10 15 ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు. ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 6. సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ కౌంటబుల్ ఎలిమెంట్స్. కౌంటబుల్ ఉన్నాయి, మనం లెక్కెట్టగలిగినట్లే, కాబట్టి దట్ ఈజ్ ఎన్ ఫైనైట్ సెట్. బీ చూడండి, ఎక్స్ ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏమొస్తాయి అందులోని? AEIOU, అంతే కదా, 5 ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్సో కౌంటబుల్. సో దీస్ టూ ఆర్ ఫైనైట్ సెట్స్. నెక్స్ట్ అర్థం కదా, ఫైనైట్ సెట్ అంటే అంటే మనం ఏదైనా ఒక సెట్లో మనం లెక్క పెట్టగలనే ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారు అనమాట? ఫైనైట్ సెట్ అంట. ఇన్ఫినైట్ సెట్ అంటే ఏ సెట్ విచ్ హ్యాజ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినైట్ సెట్. దట్ మీన్స్ if a set has uncountable elements in that set, that it is called infinite set. Example చూడండి, natural numbers ఎంత ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6 7 up to infinity. We can write any larger number, అంటే we cannot say which is the last element of this set, that is those are called infinite set అనమాట. ఇన్ఫినైట్ సెట్ అంటే మనం లాస్ట్ ఎలిమెంట్ ఏంటో మనం చెప్పలేము, అలాంటి సెట్లో ఇన్ఫినైట్ సెట్ అంటారు. సపోజ్ బీ చూడండి, ఈ సెట్ అంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10 అలా ఎన్నైనా రాయొచ్చు. సో దోస్ ఆర్ ఆల్సో ఇన్ఫినైట్ సెట్. సి చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇందులో ఉన్న సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే అన్నీ ఇంకా మొత్తం ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2 3 5 7 11 13 అలా వచ్చేస్తాయి నేను. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినైట్ సెట్. అర్థమైంది కదమ్మా? ఫైనైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్ అంటే రైట్. చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చే చూడండి. Let W be the set of days of a week. Tell me whether it is finite or infinite set. Finite set. Why? We can count those elements in that set. Set of days of a week అంటే ఏమొస్తాయి? Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. So 7 days are there. So they are countable. So that is finite set, right? అలాగే ఇంకోటి ఉంది చూడండి, సెకండ్. Let S be the set of solutions of x square minus 16 is equal 0. Then S is finite. ఎందుకని చెప్పండి, ఇది x square minus 16 0 అంటే మనం x square is equal to 16 అవుద్ది. x is equal to ఏమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఏమవుద్ది? ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్లస్ 4 మైనస్ 4. సో కౌంటబుల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో S is a finite set. నెక్స్ట్ G చూడండి, G be the set of points on a line. Then G is infinite. ఒక లైన్ మీద ఉండే పాయింట్స్ ఎన్ని ఉంటాయమ్మా చూడండి, ఇలాగా దీని మీద అన్కౌంటబుల్ పాయింట్స్ ఉంటాయి. లైన్ డెఫినేషనే ద సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్. ఓకే, సో ఇట్ ఈజ్ ఇన్ఫినైట్ సెట్ లైక్ దట్, రైట్? నౌ అర్థమైంది కదా మీకు ఫైనైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్ అంటే. నౌ దెర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫినైట్. ఇందులో ఫైనైట్ ఏది ఇన్ఫినైట్ ఏది చెప్పాలి మీరు. ఫస్ట్ వన్, ఎక్స్ సచ్ దట్ ఇది సెట్ బిల్డర్ ఫామ్ నుంచి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అంటే నేచురల్ నెంబర్. అలాగే x - 1 × x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. x - 1 × x - 2 0 అవుద్దంట. అలాంటి ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి చెప్పండి? 0 ఎప్పుడు అవుద్ది? ఈ రెండు మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. అంటే అర్థమేంటి? ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. ఏదో ఒకటి 0 అవుతుంటే 0 వస్తుంది మనకి ఇంటూ చేసినప్పుడు, అంతే కదా? అంటే 1 × 0 0 వస్తుంది, లేదా 2 × 0 0 వస్తుంది, 5 × 0 అలాగనమాట. ఏదో ఒకటి 0 అవ్వాలి. అంటే ఇది 0 అవ్వాలంటే ఏమవుద్దాలి చెప్పు? ఇది 0 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 1, అంతే కదా? ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. 1 - 1 ఎంత అవుతుంది? 0. సో ఇది 0 అయిందనుకో, ఇక్కడ ఇది 1 - 2
-1 అవుతుంది. 1 - 2 -1. సో అప్పుడు ఏమవుతుంది, 0 × -1 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ ఒకటి 1 అనమాట. ఇదిగో ఇది 0 అవ్వాలంటే ఎక్స్ ఎంత అవ్వాలి, 2. 2 - 2 0 అవుద్ది కదా. సో 2 తీసుకున్నానుకో ఇది 0 అయిపోద్ది. 2 - 1 అవుద్ది. 2 - 1 1 అవుద్ది. 1 × 0 0 అవుద్ది. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి, 1 2 మాత్రమే. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. చూడండి, ఎక్స్ కెన్ టేక్ ద వాల్యూస్ 1 and 2 ఇన్ ద గివెన్ కేస్. సో ద సెట్ ఈజ్ 1 2 హెన్స్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. అర్థమైంది కదా మీకు. ఇలా ఇక్కడ చూడండి. రెండోది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, x² = 4 అంటమ్మా. x² 4 ఎప్పుడు అవుద్ది, 2² అన్నా 4 అవుద్ది. చూడండి, 2² అన్నా 4 అవుద్ది, లేదంటే -2² అన్నా 4 అవుద్ది. -2 × -2 ఏమవుద్ది, 4 అవుద్ది. సో 2 ఒకటి, -2 ఒకటి అనమాట ఇందులో ఉన్న ఎలిమెంట్స్. సో రెండే ఉన్నాయి చూడండి, +2 or -2. x² 4 అయిందనుకో ఇంప్లైస్ దట్ x + 2 అవుద్ది, -2 అవుద్ది. సో రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుద్ది అనమాట, ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 2x - 2 0 అవ్వాలంటే ఇది ఎంత అవ్వాలి, x 2 1 సార్ 2 అయిందనుకో, 1 అయిందనుకో x 2 × 1 2, 2 - 2 ఎంత అవుద్ది, 0 అవుద్ది. సో దానిలో ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, ఏది 1 అనమాట. చూడండి, x = 1. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్, రైట్. చూడండి ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్. నేచురల్ నెంబర్స్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 2 3 5 7 11 13 17 అలాగా అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ విల్ బి దేర్. సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ సెట్. సో చూడండి, ద గివెన్ సెట్ ఇన్ ద ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. దెర్ ఆర్ ఇన్ఫినైట్ మెనీ ప్రైమ్ నెంబర్స్ హెన్స్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ సెట్, రైట్. లాస్ట్ వన్, ఫిఫ్త్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఆడ్ నెంబర్ బోల్ అని రాయొచ్చు మనం. ఆడ్ నెంబర్స్ ఏమేంటి, 1 3 5 7 ఇలా అన్నీ 9 అన్నీ వచ్చేస్తాయి అన్కౌంటబుల్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినైట్ సెట్. సో ఈ క్వశ్చన్ రాసి ఆన్సర్స్ రాసుకోండి, రైట్ అమ్మా. చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1 2 ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఉన్నాయి. ఇదేంటి, ఎక్స్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్ ఇన్ ద వర్డ్ ఇండియా. 1 INDA, INDA వస్తాయి, అవి 4, సిలో 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ సి ఈజ్ 4. ఇన్ ద సెట్ సి ద ఎలిమెంట్స్ ఐ రిపీట్స్ ట్వైజ్. వీ నో దట్. సో దట్ ఈజ్ అంటే 2 times వచ్చింది కదా, ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. 4 ఉన్నాయి ఎలిమెంట్స్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్. ఆల్రెడీ మీకు చెప్పేసాను లాస్ట్ క్లాస్లో, అదే ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ ఎంతమ్మా ఇక్కడ 3, ఎన్ ఆఫ్ బి ఎంత 5 ఉన్నాయి కాబట్టి, ఎన్ ఆఫ్ సి ఎంత 4 ఉన్నాయి కాబట్టి 4. అదనమాట ఇక్కడ రాశాడు. దెర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ ఏ నల్ సెట్ ఇచ్చాడు. ఇఫ్ ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ డెఫినైట్ హోల్ నెంబర్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. అది ఇప్పుడు చెప్పేది. ఫైనైట్ సెట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇది కావండి. అలాగే ఇందులో ఉన్న కార్డినల్ నెంబర్ అంటే ఎన్ ఆఫ్ ఏ, ఆ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైనైట్ అయిన అనుకోండి, ఏమి ఇచ్చారు చూడండి, డెఫినైట్ అంటే మనం కౌంట్ చేయగలిగాం అనుకోండి, అదేమవుతుంది ఫైనైట్ సెట్ అవుద్ది. ఇప్పుడు అందులో అన్కౌంటబుల్ ఉన్నాయనుకోండి, ఎన్ ఆఫ్ ఏ ఇన్ఫినైట్ అనుకోండి, అప్పుడు అది దెర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ ఏ నల్ సెట్. ద కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఐ ఈజ్ 0. అది ఒకటి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, రైట్. ఇన్ఫినైట్ కార్డినల్ నెంబర్ ఇన్ఫినైట్ అనుకోండి, అప్పుడు అది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా ఫైనైట్ ఇన్ఫినైట్ సెట్ అంటేని, రైట్. ఇప్పుడు కొన్ని డూ దిస్ ఉన్నాయి చూడండి, మీరు చేద్దరు కానీ. చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, వెయిట్, రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంప్టీ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇందులో ఎంప్టీ సెట్స్ ఏంటో చెప్పాలి. అంటే ఎంప్టీ సెట్ అంటే అందులో ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ విచ్ లై బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యన ఉన్న ఇంటిజర్స్ అన్నాడు. అప్పుడు మీరు ఏం రాస్తారు, ఇదే ఎంప్టీ సెట్. ఎందుకంటే 2కి 3కి మధ్యన ఎలిమెంట్స్ ఏమో, ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ అని రాస్తారు. బికాస్ నేను చెప్తాను చూడండి, ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ బికాస్ there are no integers between 2 and 3. It is an empty set because there are no elements between 2 and 3. Elements kadamma, I'm telling you. There are no integers between 2 and 3. Okay. Next, set of natural numbers that are smaller than 1. ఇది కూడా ఎంప్టీ సెట్. వై,
సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 1 అన్నాడు. నేచురల్ నెంబర్స్ అంటే 1 దగ్గర స్టార్ట్ అయ్యి 1 2 3 4 వెళ్తాయి. 1 కన్నా చిన్న ఉన్నాయి నేచురల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? నో. ఏమేస్తారు సింపుల్గా ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ దెర్ ఆర్ నో నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 1 అని రాయాలి. రైట్. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. ఆడ్ నెంబర్స్ అంట. 2తో డివైడ్ చేసినప్పుడు 0 ఇచ్చే రిమైండర్స్ ఉన్నాయా అన్నాడు. నో, దేర్ ఆర్ నో ఎలిమెంట్స్. అంటే 2తో డివైడ్ చేసామనుకోండి 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. అదే ఆడ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? when a number is divisible by 2, if it gives 1 remainder, then they are called odd numbers. ఇక్కడ ఏమంటున్నాడు? 0 రిమైండర్ వచ్చి ఆడ్ నెంబర్స్ అంటున్నారు. దేర్ ఆర్ నో ఆడ్ నెంబర్స్ విచ్ గివ్స్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2 అని రాయండి. అంతే సరిపోదు. అయిపోయింది. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ విచ్ ఆర్ ఇన్ఫైనైట్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. చేస్తారు కదా మీరు. చూడండి, ఎక్స్ వేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అమ్మ అండ్ ఎక్స్ లెస్ దాన్ 100. లెస్ దాన్ 100 అంటే ఏమవుతుంది? నేచురల్ నెంబర్స్ 100 లోపల ఉన్న నెంబర్స్ అంటే ఏమవుతాయి? 1 నుంచి 1 2 3 4 5 6 అలా మీరు మొత్తం అన్నీ వేసేస్తున్నారు. నో నీడ్. సో 1 ఇలా చూడండి, 2 ఇలా రాస్తారు, 1 2 3 అలా రాసి 4 కొన్ని రాసే కానీ సో పెట్టేసి డాట్స్ చివరిలో 100 బిలో అంటే 99 అవుతుంది కదా, ఇలా రాయండి సరిపోదు. మొత్తం అన్ని ఎలిమెంట్స్ రాయక్కర్లేదు. ఓకేనా? ఈజ్ ఇట్ ఎంప్టీ సెట్ ఆర్ ఇన్ఫినైట్ సెట్? ఫైనైట్ సెట్ ఆర్ ఇన్ఫినైట్ సెట్? ఫైనైట్ సెట్. వై? దెర్ ఆర్ ఓన్లీ 99 ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ ఫైనైట్ సెట్. అలా రాయాలన్నమాట మీరు కారణం. ఓకే. నెక్స్ట్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 5. నేచురల్ నెంబర్ అంట 5 లోపల ఉండాలండి. ఇట్ ఈజ్ ఫైనైట్ సెట్ బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 4 ఎలిమెంట్స్. అంటే ఏంటి? మీరు ఆ సెట్ రాయండి. బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు కదా, రోస్టర్ ఫామ్లో రాయండి. ఏమొస్తాయి ఇందులోని? 1 2 3 4 వస్తాయి. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో it has finite number of elements, so it is a finite set అని రాయండి. దీనికి అంతే. ఏం రాస్తారు? ఇది రాయండి. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి రోస్టర్ ఫామ్లో రాసి దేర్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇది చూడండి, డాట్స్ పెట్టేసాడంటే ఇన్ఫినైట్ ఉన్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అలా సో ఉన్నాయి. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ ఇన్ఫినైట్ సెట్ అని రాయండి. డి 4th అంటే ఎండ్ అయిపోయింది. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఫైనైట్ సెట్. రీజన్ అదే రాయండి. చూడండి, ఎక్స్ ఈజ్ ఏ డే ఆఫ్ వీక్లో డేస్ మీకు ఎన్నో తెలుసు కదా. ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ బికాజ్ దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్ దేర్. దీన్ని ఒకసారి రాస్టర్ ఫామ్లో రాసేయండి. ఏంటది? సండే మండే అలా డేస్ అని రాసి దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్, టిక్ ద సెట్ విచ్ ఈజ్ ఫైనైట్ అయింది ఇన్ఫినైట్ అయిందని టిక్ ఎట్టమన్నాడు అంతే. జస్ట్ ద సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపల ఉన్న ఓల్ నెంబర్స్ అంట. ఓల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 నుంచి. అంటే 0 నుంచి 9 వరకునే వస్తాయి ఇవి. సో ఇట్ ఈజ్ ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ కాదు. సో టిక్ ఎట్టకలేదు. ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి మీకు తెలుసు కదా. 2 3 5 7 అంతే. అవి కూడా ఫైనైటే. సో ఇన్ఫినైట్ కాదు. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ లెస్ దాన్ 10. 10 లోపల ఇంటిజర్స్ చాలా ఉంటాయి. 0 వస్తుంది, అదే 9 నుంచి 0 వరకు మళ్ళీ -1 -2 -3 అలా వెళ్తాయి. సో ఇన్ఫినైట్ కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్. టిక్ పెట్టుకుంటారు. ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏముంది? 1 2 5 10 ఇలా వస్తాయి. 5 1 2 5 10 కూడా వస్తాయి. సో ఫైనైట్ కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ కాదు. టిక్ పెట్టగలదు. ట్రై దిస్. మీరు సొంతంగా చేస్తారా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అంటే ఏంది? ఎక్స్ -2 అన్న అవుద్ది లేదా 2 అన్న అవుద్ది. ఇవి ఇక్కడ పెడితే 9 అవుతుందా? చూడండి, 3 × -2 -6 అవుతుంది, కానీ 9 అవ్వాలి. 3 × 2 6 అవుతుంది, 9 అవ్వాలి. సో ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఏ ఎలిమెంట్స్ లేవు. సో ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్. ఓకేనా? ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ అని రాసి బికాస్ there are no elements which satisfies the conditions x square is equal to 4 and 3x is equal to 9 అని రాయండి. అర్థమైంది కదా? It is an empty set because there is no element value of x which satisfies this x square is equal to 4 and 3x is equal to 9 అని రాస్తే సరిపోతుంది. The set of triangles in a plane having the sum of their 3 angles less than 180. ఇది కూడా ఎంప్టీ సెట్ అమ్మా.
ట్రయాంగిల్ అంటేనే 180 degrees ఉండాలి, 3 యాంగిల్స్ ఉండవు. దానికంటే తక్కువ ఉన్న ట్రయాంగిల్స్ అంట, అలా ఉండవు కదా. దెర్ ఈజ్ నో, మీరే రాస్తారు ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ దెర్ ఈజ్ నో ట్రయాంగిల్ విచ్ యాజ్ సమ్ ఆఫ్ దేర్ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 180 degrees అని రాస్తే సరిపోతుంది. అలా ఎక్స్ ప్లస్ 5 ఈజ్ 5 ఈజ్ నాట్ ఎంప్టీ సెట్. వై? ఇది ఎంప్టీ సెట్ కాదన్నాడు. ఎందుకంటున్నాడు కాదు, ఎందుకంటే 0 అనుకోండి, ఎక్స్ వాల్యూ 0 + 5 అంతా 5 అవుతుంది. సో ఇందులో 0 అన్న ఎలిమెంట్ ఉంది, అదే రైట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ సెట్ బికాస్ దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్, దట్ ఈజ్ 0 అని రైట్. థింక్ అండ్ డిస్కస్. ఎన్ ఎంప్టీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఈజ్ ది స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? వై? మీరు చెప్పండి, ఎంప్టీ సెట్ ఫైనైటా కదా చెప్పాలి. ఓకేనా, మీరు సొంతంగా చేయండి. నెక్స్ట్ ఇచ్చోండి 2.4 తీసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ అండ్ విచ్ ఆర్ నాట్? ఏమో ఇప్పుడు చెప్పినట్టు చేయగలరు కదా ఇదంతానే. ద సెట్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, ఒక పాయింట్ నుంచి వెళ్ళే లైన్స్ అన్కౌంటబుల్. చూడండి, ఇది ఒక పాయింట్ నుంచి చాలా కొట్టచ్చు మనం, ఇలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాయింట్ నుంచి, సారీ అలా ఉంది. సో ఏమన్నాడు, సెట్స్ ఆర్ ఎంప్టీ ఆర్ నాట్? ఇది ఎంప్టీ కాదు, ఇట్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ there are infinite number of we can draw infinite number of lines through a given point and రాస్తే సరిపోతుంది. Set of odd natural numbers divisible by 2. Odd natural numbers divisible by 2 అంటే 0 రిమైండర్ వచ్చేలాగా రాయాలి. It is an empty set. Why? There is no odd number which is divisible by 2 అని రాయండి సరిపోతుంది. నేను చెప్పినన్ని జాగ్రత్తగా ఉంటాను కదా, మళ్ళీ రిపీట్ చేసుకుని వినండి, మీకు అర్థం అవుద్ది, రాసుకోవచ్చు అప్పుడు మీరు నోట్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7. ఇందులో ఉన్న నేచురల్ నెంబర్ అంటే 5 కంటే తక్కువ ఉండాలి, మళ్ళీ 7 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి నేచురల్ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసే నెంబర్ ఏమైనా ఉంటుందా? 5 కంటే తక్కువ అంటే ఏమవుద్ది, 4, 3, 2, 1 వస్తాయి. 7 కంటే 5 అంటే ఏమవుద్ది, 8, 9, 10 అలా వస్తాయి. రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసే నెంబర్ ఏదీ లేదు. So it is an empty set because there is no natural number which is greater than 5, less than 5 and greater than 7 అని రాస్తే సరిపోతుంది. ఏం రాస్తారో, it is an empty set because there is no natural number which is less than 5 and greater than 7 అని రాస్తే సరిపోతుంది. తర్వాత x is a common point to any two parallel lines. ఇది ఎంప్టీ సెట్ కాదు, ఒక పాయింట్ ఉంటుంది చూడండి, 2 లైన్స్కి కామన్ పాయింట్స్ అంట, ఇంకో కంపల్సరీ 1 ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ దెర్ ఈజ్ ఏ పాయింట్ కామన్ టు 2 గివెన్. సారీ ఇది ఎంప్టీ సెట్ అమ్మ, ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్ ఏమి ఉండదు, ప్యారలల్గా మీరు రాస్తారు, ప్యారలల్ లైన్స్ కట్ అవ్వవు కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్. ఇట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ దెర్ ఈజ్ నో కామన్ పాయింట్ ఫర్ 2 ప్యారలల్ లైన్స్ అండ్ లైన్స్, అదే ఎంప్టీ సెట్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఎంప్టీ సెట్టా కాదా? కాదు, ఎందుకంటే 2 అనే ఎలిమెంట్స్ ఉంటాయి, ఈవెన్ ప్రైమ్ ఇది. సో దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ 2. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ సెట్ బికాజ్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ అని చెప్పి దట్ ఈజ్ 2 అని రాయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఇన్ఫినైట్? ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరంలోని ఇయర్స్ అన్నీ ఫైనైటా ఇన్ఫినైటా? 12 ఉంటాయి. సో ఇట్ ఈజ్ అన్ ఫైనైట్ సెట్ బికాజ్ దేర్ ఆర్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అని రాయండి. ఇది చూడండి 1 to 100. ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ బికాజ్ దేర్ ఆర్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. తర్వాత ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 99 లోపల ఉన్న ఏమన్నాడు, ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా 99 లోపల. సో it is also finite set. There are finite number of elements in it and right. State whether each of the following set is finite or infinite. The set of letters in a English alphabet. English alphabet లో ఎన్ని మనకు తెలుసు కదా, 26 ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అండ్ రైట్. నెక్స్ట్ సెట్ అంటే బికాజ్ దేర్ ఆర్ 20, ఒకవేళ రీజన్ కూడా రాసండి అడగకపోయినా, it is a finite set because there are 26 alphabets in that set and right. The set of lines which are parallel to a x-axis.
ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అన్నాడు. అంటే అన్కౌంటబుల్ అమ్మ. ఇంక ఇది ఎక్స్ యాక్సిస్, దీని ప్యారలల్గా బోల్ అని గీయచ్చు మనం. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కెన్ యూ డ్రా ఫర్ ఏ x axis, for x axis, right? That is infinite set, right? The set of numbers which are multiples of 5 amma, అంటే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 20 5 6 are 30, అలాగా అన్కౌంటబుల్. సో దేర్ ఆర్ అది రాయని కావాల్సి ఉంటే ఇట్ ఈజ్ అన్ ఇన్ఫినైట్ సెట్, ఇట్ ఈజ్ అన్ ఇన్ఫినైట్ సెట్ బికాస్ అని చెప్పి దేర్ ఆర్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అప్పుడు కావాల్సి ఉంటే ఎగ్జాంపుల్ అని సెట్ రాయండి, 5 10 15 అలా. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి వెళ్ళే ఆరిజిన్ ఉందమ్మా. ఇలాగా ఆరిజిన్ అంటే తెలుసు కదా మీకు. దీని నుంచి ఉండే సర్కిల్స్ ఎన్ని ఉంటాయి? ఓ పాయింట్ నుంచి మనం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కొట్టొచ్చాము. ఇలాగ అంటే సర్కిల్ అనుకోండి, మీరు సర్కిల్ రావట్లేదు కానీ అలాగా ఆ పాయింట్ నుంచి ఎన్ని సర్కిల్స్ అన్నా కొట్టచ్చు మీరు. వీ కెన్ డ్రా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో ఇది కూడా ఇన్ఫినైట్, ఇట్ ఈజ్ ఇన్ఫినైట్ సెట్ అని రాసి బికాస్ వీ కెన్ డ్రా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ త్రూ ఏ గివెన్ పాయింట్ అని రాస్తే సరిపోదు. రైట్ అమ్మ. ఇక్కడ చూడండి, ఏ ఇచ్చాడు ఎగ్జాంపుల్ 14, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఏమో 2 4 6 8, ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాడు. ఓకేనమ్మా, కడదాం మనం. సెట్ ఏ కంటైన్స్ 5 ఎలిమెంట్స్. సో ఎన్ ఆఫ్ 5 ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, ఎన్ ఆఫ్ బి ఎంత అమ్మా, ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో 4. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కట్టాలి మనం. ఏ యూనియన్ బి చేయండి. ఏ యూనియన్ బి అంటే ఇందులో ఉన్నాయి అన్నీ రాసేయాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. 2 ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ రెండోసారి వేయక్కలేదు. 4 కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి రెండోసారి వేయక్కలేదు. మళ్ళీ 6 8 ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం. మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 7 వచ్చినాయి. 7 ఎలిమెంట్స్. does not contain 9 elements and it is contain 7 elements only. Why అన్నాడు. అర్థమైంది మీకు ఏంటో? ఇక్కడ 5 ఉన్నాయి ఇందులో ఏమో 4 ఉన్నాయి. రెండు కలిపితే 9 9 ఉండాలి కదా అనుకుంటారు మీరు.